అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. సంగతి చూస్తా ఆ సంగతి చూడని విడిచిపెట్ట నేను అని బండేసుకొని రోడ్ ఎక్కుంది అవుతా అన్న కొడుకు నడిచిపోవట్టే అన్న చేస్తాడు కానీ బండి ఎక్క నేను కట్టిన సగం దూరం రాకముందే ఆ బోటు వేసి నడిపించుకున్నది నాకు తెలియదు. ఆ సగం దూరం పోయే వరకల్లనే పట్టు కొట్టి విడిచిపెట్టినాడు మారేసి పోయి లబ్బ మొత్తుకున్నా చంపేది లబ్బ మొత్తుకుంటాను బాగా కాను అన్న కానీ ఏం చేస్తారే ఏం కలుపో ఎవరికి నేను కలుపు ఏం చేసుకుంటావు చేసుకోపో ఆమెలేసుకో అని చెప్పి నేను వేసుకోపో ఆమెలేసురా అని అన్నాడు బాంచలు. ఏం చేసి తప్పే లేదు అన్న ఏం చేయాలి అయ్యా. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు చిన్నపూరు వాస్తవుడి సొంటి దమ్మ తిరుపతి ఆయన రోడ్డు పక్కన వేరే వ్యక్తితోటి మాట్లాడుతున్నా ఎంతో జాగున్నా కానీ కారు ఆయన డ్యాస్ ఇచ్చి కావాలని డ్యాస్ ఇచ్చి కులం పేరుతో దూషించుకుంటూ ఒక మోర్లో పడేసి తొక్కినటువంటి వైనం మనం చూస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజుల్లో బాబాసాహెబ్ గారి ఆలోచన విధంగా మనం అంటరానితనం లేదు లేదు అని అంటూనే ఉన్నారు. కానీ ఒక సర్పంచి భర్త అయిన అటువంటి వ్యక్తే ఇలాంటి ప్రజల మీద దురాకారంగా పాదాలతో తొక్కుతూ గుండాయిజం చేస్తుంటే ఇక మధ్య ప్రజల బతుకు ఇంకా ఏంటిది అనేది మనకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఏదో ఊళ్ళో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. అది కేవలం దళితులపైనే దాడి జరుగుతున్నాయి. నాడు అగ్రకులాల వారు ఎవరో దాడులు చేస్తుందంటే అప్పుడు ఆశ్చర్యపోయేవారు. ఈ రోజులో చూసుకున్నట్టయితే ఇప్పుడు మన మధ్యవర్తులైనటువంటి మన దళిత వర్గాల నుండి ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఆలోచించక తప్పదు, కఠినమైన చర్య తీసుకోవాలి. ఒక ఎస్సీ ఎస్టీ కాదు, దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయాలి. చెయ్యని ఏదో ఒక ఎస్సీ ఎస్టీ కేసు చేసి చేతులు దులుపుకుంటే సరికాదు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని మాల జేఏసీ పక్షాన పెద్దలు నారాయణ గారు కూడా వచ్చారు, చంద్రబాబు కూడా వచ్చారు. మేము పిలిపిస్తాం. ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకపోతే మా సత్తాయిలో చూపెడతాం. మాకు జరిగే అన్యాయానికి మేము ఖండిస్తాం. ప్రతి ఒక్క ఊరు తెలంగాణ మొత్తం పిలుపునిచ్చి మేము ఎక్కడైతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకొని ఎడల మేము మా సంఘాలలో మేము తేలుస్తాం. మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కానీ ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి చేతులు దులుపుకుంటే సరికాదు. ఈ బాధితుడికి తగిన పరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఒక 5 లక్షలతో పాటు పాపం ఎంత అనారోగ్యంగా ఉందో చూడండి. ఈ దెబ్బలు చూస్తే ఈయన డబ్బులకు కూడా సరిపోయి ఇప్పుడు దీనమైన పరిస్థితి. సివిల్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటుంటే ఆయన అవస్థలు చూడండి, ఆ అమ్మని చూడండి ఎంత దీనంగా ఏడుస్తుందో. ఇంత కూడా కనికరం లేదా ప్రభుత్వానికి? దళితుల మీద దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూడా చూస్తలేరు. మేము గిట్ట మా ఓట్లతోటి కలిసి మా మీదే దాడులు చేస్తున్నామని పట్టించుకొని రాజకీయ నాయకులు మేము హెచ్చరిస్తున్నాం. ఆయనపై ముగ్గురు పైన గిట్ట అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకపోతే పెద్ద ఎత్తున నిదానం చేస్తూ మేము పిలుపునిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్.